నేను ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాం. మొన్న ఈ చర్చ జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద మనుషులు వచ్చి కృష్ణన్న దగ్గర కూర్చొని మాట్లాడుకుంటా మనకైతే రావాల్సింది ఏదో వచ్చింది కదా అంటే తన డౌట్లో ఆలోచిస్తూ ఉన్నాడు. లోపల ఆలోచిస్తా నేను పక్కకే ఉన్నా, నేను అబ్జర్వ్ చేస్తున్నా, కృష్ణని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అయితే మాది వాళ్ళకైతే వచ్చింది పట్టు, ఎవడాడనైనా పోనీ మనకి రావాల్సి ఇంత వచ్చింది కదా అని చెప్పని ఒక పెద్ద మనిషి అన్నాడు ఆడ. అంటే నేను తన లోపల తన ఇమీడియట్గా అరే అట్లెట్లుంటుంది నా ఊళ్ళకు ఎవరెవరైతే బలి అవుతున్నారో, ఎవరెవరైతే వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు కొట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నారో, పరిస్థితుల్లో ఉన్నారో, మరి వాళ్ళకు కూడా వాళ్ళని తీసుకుపోయి ఎవరైతే ఇప్పటిదాకా రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారో వాళ్ళని ఒక్క దగ్గర వేస్తే వీళ్ళు మళ్ళా నా ఊళ్ళు అనేటోళ్ళు కూడా ఇన్ని రోజులు బలైనటువంటి వాళ్ళు కూడా ఇంకా బలవుతారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంది అని ఆలోచించింది నాకు అది విన్న తర్వాత. అంటే ఎంత అయిపోయింది మాదిగా జాతికి వచ్చేసింది, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నాకు వచ్చేసింది అయిపోయి కదా అని ఊకోవాలి కదా. నాకు అడుపు నిండిందంటే ఊకుంటాడు కదా. ఇక కానీ అట్లా కాదు. ఆకలి ఉన్నోళ్ళు, నా వాళ్ళు, నా సోదరులు ఆకలి ఉన్నోళ్ళు ఉన్నారు, ఇంకా కడుపు ఎండిపోయిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ సంగతి ఏంది అని చెప్పని అడుగుడు చూసినావా. నేను ఈ మధ్య కృష్ణని బాగా స్టడీ చేస్తున్నా, కరెక్ట్గా అన్నకు కూడా తెలియదు కానీ నేను కొన్ని సందర్భాలలో స్టడీ చేస్తా ఉన్నా. నాకంటే ఆ సమయంలో ఇప్పుడు కావాలనుకుంటే జైగొట్టి ఊరూరులా సెలబ్రేషన్ చేయొచ్చు, కానీ ఇంకా రావాల్సిన వాటా రావాలి, ఇంకా రావాల్సిన వాళ్ళకు ఇంకా ఎవరికైతే నోటికాడి బువ్వ రావాలనో అది తన్నే ప్రయత్నమే జరుగుతుందో వాళ్ళ పక్షాన నిలబడాలని అయితే తన స్ట్రాంగ్ నిర్ణయం ఏదైతుందో మీరు కరెక్ట్ నాయకుని పట్టుకున్నారు. ఓలియా దాసరులు నేను మీకు శుభాకాంక్షలు చెప్తున్నా. ఏంటంటే అసలైన నాయకులు పట్టుకురు, మీరు ఎటేటో పడి కొట్టుకోపోతారేమో అనుకున్నా. నేను కూడా మా నేత మేము మాట్లాడేటప్పుడు అనుకుంటా ఉండే. కానీ ఇవాళ ఏంటంటే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నది స్టేట్ మొత్తం, ప్లస్ ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి కూడా కొంతమంది దీంట్లోనే సందులో సాడమేగాళ్ళు మొత్తము ఈ దీంట్లో తననొక్కనే మచ్చిగా చేసుకొని తనకు సంబంధించిన ఇచ్చేసి మిగతాళ్ళందరినీ దోసుకుందామని చెప్పని ఎక్కడో కనబడుతున్నది. అది దాన్ని కాకుండా నేనే మళ్ళీ రక్షకుడుగా ఉంటా అని చెప్పి సిపాయి లెక్క నిలబడ్డాడు. చూసినావా కృష్ణ బెస్ట్. ఓకే, సో నేను ఎక్కువ ముచ్చట్లేం మాట్లాడే అన్న కూడా మాట్లాడగట్టు మీ సమస్యకు ఎప్పుడైనా కానీ ఏదున్నా కానీ మేము కూడా విటల్ చెప్పినట్టు మేము కూడా ఇస్మాయిల్ భాయ్ మేమంతా కృష్ణ వెంబడి ఈ మధ్య కాలంలో జరుగుతున్న దీనంతా ఎంబడి ఉంటాము. మీరు కూడా ఆఖరి వరకు కూడా ఎట్టి పరిస్థితి అయ్యే వరకు కొట్లాడాల్సిన అవసరం ఉంది. మీకు మీ చిన్న రాయికి ఒక పెద్ద పర్వతం ఎంబడున్నట్టు కృష్ణన్న రూపంలో ఉన్నాడు. కృష్ణన్నతో మేమందరం ఉన్నాం. మీ సమస్యలు పరిష్కరింపబడే వరకు కూడా మేము మీతో ఉంటామని చెప్పని మీకు మనవి చేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. ఆదిమూల వెంకటేష్ గారిని ప్రసంగించవలసిందిగా కోరడం జరుగుతుంది. ఓలిదాసుల ఐక్యత, ఓలిదాసుల ఐక్యత, అన్నగారి నాయకత్వం, అన్నగారు ముందుగా మీరు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మీకు పద్మశ్రీ రావడము మా ఓలిదాసరి కాదు, మన ఎస్సీ కుల జాతికి అందరూ కూడా గర్వకారణము. దానికి మా ఓలిదాసరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నగారు అంబేద్కర్ మన ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాడు, అది మీకు తెలిసిన విషయమే. కానీ ఈ ఎస్సీ ఫలాలు పొందాలనేది మా ఓలిదాసరికి నేర్పించిన గురువు గారు మీరే అన్నగారు. ఇంతవరకు ఆ ఫలాలని 30 సంవత్సరాలు సేవలు పొందురంటే అది మీ దయాదాక్షణ్యం అన్నగారు. అదొకటి అన్నగారు. ఇంకోటి, ఇప్పుడున్న వర్గీకరణలో మన సి గ్రూపులో కలిపి తెలిసిన విషయం అన్నగారు. అందులో 2011లో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్వే చేసిన 8,432 జనాభా ప్రకారం ఉందన్నగారు. మన ఇచ్చింది కూడా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా సమగ్ర కుటుంబ సర్వే అది చేసింది పోటీలో 2014. అది కూడా ఇంతవరకు బయటికి రాలేదు. మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 10 ఏళ్ళ తర్వాత. ఆ వచ్చినాక కూడా కులగణన చేసింది.
ఆ కులగణన తర్వాత ఈ వర్గీకరణ వస్తుందని మేము అందరం ఎదురు చూసినామన్నారు. ఆ కులగణన అనేది కూడా దాచిపెట్టారు. మీరు లక్ష్యంగా ఇవ్వాలంటే ఈ 8,400 అన్నాడు. ఈడకున్న గ్రేటర్ హైదరాబాద్ లో నేను 2015 నుంచి 2018 వరకు ఉన్న 3 సంవత్సరాలు ఉన్నా, ఇంటింటికి ఊరూరికి సర్వే చేసిన ఈ 150 డివిజన్ లో 10,000 నుంచి 12,000 వరకు జనాభా అన్నా. ఓన్లీ ఆ హైదరాబాద్ జనాభా కూడా ప్రశ్నించలేని మా జాతిని ఇంత తొక్కేస్తున్నారంటే అది మీకు తెలుసా? మీకు చెప్పవలసిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 80 నుంచి 90,000 జనాభా ఉందన్న, అది మీకు తెలుసు. ఎందుకంటే నాకు కొన్ని తెలియని విషయాలు కూడా ఓలేస్తారు, ఏమన్నారు, ఎక్కడ ఉన్నారు అన్న విషయం కూడా మీ దృష్టికి వచ్చింది అన్నది. ఎందుకంటే గత వారంలో కిందకి వస్తే కూడా ఈ వర్గీకరణలో మాలల్లో మీరు మాత్రం అనిశ్చితవుతారు, మాలలను తొక్కేస్తారు, మాలలో మీకు ఒక్కటి రాదు అని మీరు ఘట్టంగా ఉన్నారు. తమ్ముడు ఇది ప్రెస్ క్లబ్ లో మీరు పెట్టండి, మీ వాసు మీరు 10 రకంగా మీకు ఇప్పిస్తా, ప్రభుత్వానికి తెలిసే విధంగా ఇప్పిస్తా అని మీకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇవాళ వచ్చారు. మీరు వచ్చారన్నా కూడా మా ఊళ్ళో అసలు ఇంతమంది కూడా వచ్చారు అన్నగారు. ఇవాళ టైం సందర్భంలో ఒక్కరోజు టైం ఉండడం వల్లనే మీరు మాకు నిన్న మధ్యాహ్నం టైం ఇస్తే ఇవాళ ఈ పొద్దున 11 గంటల వారు కూడా ఎవరికి టైం చెప్పలేకపోవడం చేయలేం. మరెప్పుడైనా కూడా టైం ఇవ్వండి, టైం ఇస్తే కూడా మా జనాలు ఏందనేది మీకు చూస్తాం అన్నగారు. ముఖ్యంగా చేసేదన్నగారు ఇంకో మాట అన్నారు. ఇవాళ వాస్తవానికి సి గ్రూప్ లో చేశారంటే మేము ఏదో అన్ని సాధించుకున్నాము, అన్ని ప్రభుత్వ పరంగా అన్ని ఎదిగినాము, గవర్నమెంట్ జాబ్ లో బిజినెస్ పరంగా ఉన్నాము, ఉన్నత శ్రేణిలో ఉన్నారు, మాలలకు ధీటుగా ఉన్నారని ప్రభుత్వం మా మీద కక్ష కట్టి అంత చేసింది అన్నగారు. మీరు ఇవాళ కామారెడ్డి తీసుకోండి, ఇక నిజామాబాద్ తీసుకోండి, అక్కడ మైలింగారు నారుగుల పాలమూరులో తీసుకోండి, ఈ రోజు కూడా పూరి గుర్సలు అదేమి అక్షయకు ఫోటో కూడా సమర్పించామన్న, వంకర గుర్సలు ఇట్లా వేసుకొని సంసారాలు చేస్తున్న జీవితం అన్నగారు. అక్కడ కూడా పర్యటిస్తానన్నారు. మీరు ఈ 2-3 రోజుల్లో కూడా మాకు ఇస్తే మీ ఎంబడి ఒక్క ఏ ఊర్లో అయినా కూడా 200 మంది మీ పాదయాత్రలో పాల్గొంటామన్నగారు. అక్కడ ఓకే అయితే అది ఖచ్చితంగా పాల్గొంటున్నారు. దయచేసి మా కులాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు గెలిపించాలని కోరుకుంటున్నాం. మనం జై వలదాసరి, జై వలదాసరి, మందకృష్ణ మాది అన్న నాయకత్వం, కృష్ణన్న నాయకత్వం, జై భీమ్.